చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలం గోంట్వానా పంచాయతీ ఉమ్మడి రాయి సెంటర్ 9 తెగల ఆదివాసీ ఆధ్వర్యంలో సోమవారం తంతోలి ముత్యాలమ్మ గుడి నుంచి ర్యాలీ నిర్వహించారు. కుమరంభీం చౌక్లోని విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్లపించారు. సాంప్రదాయ డోలు వాయిద్యాలతో కలెక్టరేట్ వరకు తరలివచ్చి గేటు ముందు ఎదుట బఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న ఆర్టీఓ శ్రవంతి అక్కడికి చేరుకుని మాట్లాడి యత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఇక కలెక్టర్ వచ్చి తమకు సమాధానం ఇవ్వాలని నేతలు పట్టపట్టారు. ప్రధాన రంగాల్లో తన 40 ఏళ్లుగా తమకు వచ్చిన అవకాశాలను లంబాడీలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. 1970లో ఎమర్జెన్సీ సమయంలో లంబాడీలు లేరని, తర్వాత వారు ఆదివాసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంత వరకు కూడా లంబాడీలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయవద్దని డిమాండ్ చేశారు. సించుఘాట్, పల్దారి, ఆలేగూడ 3 రాయ్ సెంటర్ల ఆధ్వర్యంలో 9 కుల సంఘాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి, లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు జారీ చేయకూడదని చెప్పేసి ఈరోజు ముత్యాలమ్మ టెంపుల్ నుండి అంటే ముత్యాలమ్మ దేవుని ఆశీర్వాదం తీసుకొని ఇవాళ ఆదివాసీలం అందరం కూడా అక్కడ నుండి పాదయాత్ర ర్యాలీగా వచ్చి ఆదిలాబాద్ రూరల్ ఎంఆర్ఓ గారికి మెమోరాండం సమర్పించడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా సమర్పించడం అనేది జరుగుతున్నది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340లో లంబాడాలు లేరు. కానీ వల్ల 49 సంవత్సరాలుగా ఆదివాసీ తెగలకు అందవలసినటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు కూడా మేము 40 సంవత్సరాలుగా మా రిజర్వేషన్, మా దోపిడీ, మా మొత్తం కూడా లంబాడా సోదరులే కొల్లగొట్టకపోతున్నారు. కాబట్టి వల్ల మేము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు లంబాడాలు మరి ఎస్టీలా అవునా కాదా గతంలో కూడా జారీ చేసింది ఇవాళ. కాబట్టి ఆ నోటీసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా వెంటనే నివేదిక సమర్పించి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి మేము ఇవాళ రాయ్ సెంటర్లు మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు, అదేవిధంగా పోలీస్ అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే మేము 49 సంవత్సరాలుగా మేము ఇవాళ అరిగోస పడుతూ మా ఉద్యోగాలన్నీ, మా సంస్కృతిని ఇవాళ మా పిల్లలను కూడా వాళ్ళు చేసుకోపోతున్నారు. ఇవాళ మా పిల్లలను లేపకపోతున్నారు. మా సంస్కృతి మీద దాడి జరుగుతున్నది. మా భూములు లాక్కుంటున్నారు, మా ఉద్యోగులు లాక్కుంటున్నారు. కాబట్టి మానవతా దృక్పథంతో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి వెంటనే నివేదిక సమర్పించి మాకు అనుకూలంగా ఇవాళ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వాలి. ఎందుకంటే తప్పకుండా వాళ్ళు ఇవాళ తెలుసు అందరికీ, ఇవాళ రాజకీయ పార్టీలకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రజాస్వామిక వాదులకు తెలుసు, రాజకీయ పార్టీలు అందరికీ తెలుసు వీళ్ళు ఇల్లీగల్గా కొనసాగుతున్నారు. కానీ లంబాడా సోదరులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము 40 లక్షలు ఉన్నాం, 50 లక్షలు ఉన్నాం, 60 లక్షలు ఉన్నాం, మామూలు